శ్రీ మహావిష్ణువు వక్షస్థలంపై తాకుతాడు. భృగు మహర్షి పాదం ఆ శ్రీమన్నారాయణుని వక్షస్థలాన్ని తాకిన క్షణం వైకుంఠం ఒక్కసారిగా స్తంభించిపోతుంది. వైకుంఠంలోని సమస్తం నిర్ఘాంతపోతుంది. పాల సముద్రపు టలలు లయను మరిచిపోతాయి. అనంత శేషుని ఫణాలు క్షణకాలం కంపించిపోతాయి. అది ఆఘాతం కాదు, అది సృష్టి నాడికే తగిలిన గాయం. కాని ఆ ఘడియలో ఏ విధ్వంసం జరగలేదు. శ్రీమన్నారాయణుడు స్పందించాడు. ఆయన వదనంలో ఆవేశం లేదు, అవమానం లేదు, ఆశ్చర్యం కూడా లేదు. ఉన్నదల్లా అపారమైన కరుణ మాత్రమే. వెంటనే ఆ మహావిష్ణువు తన వక్షస్థలాన్ని తాకిన ఆ పాదాన్ని 2 చేతులతో పట్టుకుంటాడు. సౌమ్యంగా వినయంగా ఇలా అంటాడు: మహర్షి, మీ సుతిమెత్తని పాదం నా వక్షస్థలాన్ని తాకి కందిపోయిందా? దెబ్బ తగిలిందా మహర్షి? ఈ శరీరం కఠినంగా ఉందేమో, క్షమించండి. ఆ మాటలు వైకుంఠాన్నే కాదు, ముల్లోకాలను కంపింపజేస్తాయి. సాధారణంగా అరికాలలో నేత్రం కారణంగానే భృగు మహర్షిలో ఆ గర్వగుణం. విష్ణుమూర్తికి కోపం రాలేదు. శాంతంగా నవ్వి భృగువును బుజ్జగించి అతిథి సత్కారాలు చేస్తాడు. దీంతో అర్ఘ్యపాద్యాలు సమర్పిస్తూ భృగువు అరికాలిలోని నేత్రాన్ని నెమ్మదిగా చిదిమివేస్తాడు. అప్పటికి గాని భృగు మహర్షికి అహంకారం తగ్గలేదు. అది శబ్ద ప్రకంపనం కాదు, అది అహంకారపు పతనం. భృగు మహర్షి ఆ మాటలు విని ఒక్క క్షణం తన శ్వాసను కూడా మర్చిపోతాడు. ఇంతవరకు శపించాడే తప్ప ఎదురు తిరిగి తనను బ్రహ్మ శివుడు ఎవ్వరూ క్షమించలేదు. పరీక్షించాడే తప్ప ఎవరూ తనను పరీక్షించలేదు. ఆ పాదం పరమాత్మ వక్షస్థలాన్ని తాకిన ఆ పాదానికే క్షమాపణ చెప్పిన దేవుణ్ణి అతడు తొలిసారిగా చూశాడు. భృగువు కళ్లల్లో ఆ క్షణాన అగ్ని లేదు, అహంకారం లేదు. ఉన్నది ఒక్కటే, ఆత్మనింద. అతడు కంపించే స్వరంతో ముందుకు వచ్చి శ్రీహరి పాదాలపై శరణు కోరుకుంటాడు. ప్రభు, అపరాధం జరిగిపోయింది ప్రభు, అపరాధం జరిగిపోయింది. బ్రహ్మలో అహంకారం చూశాను, శివునిలో ఉగ్రత్వం చూశాను, కాని మీలో నన్ను నేనే చూసుకున్నాను ప్రభు. అహంకారాన్ని అద్దంలా చూపించిన కరుణామూర్తి మీరు అని